ఓం పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తే స్థితి ఫలయా బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సర్వగవతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు ఓం శక్తి జాయ్ కొండదేవత అమ్మవారు వెలుగు. ప్రజలందరికీ నమస్కారము. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది మకర రాశి ఫలితాలు. ఈ సెప్టెంబరు నెలలో మకర రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎలా విధానాలుగా బాగున్నాయి, ఎలా విధానాలుగా బాగోలేదు, ఏ టైం నుంచి ఏ టైం వరకు కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి, మరి ఏ టైం నుంచి ఎప్పుడు వరకు కలిసి వస్తాయనేది మనం చెప్పబోతున్నాను. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి మెయిన్గా ఉత్తరాషాఢం 2, 3, 4 పాదములు, శ్రావణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములు కలిస్తేనే మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశి వాళ్ళకి మెయిన్గా అదృష్టము చూసుకుంటే 14లో కనబడుతుంది. ఆదాయములో ఖర్చులో 14, అంటే ఎంత సంపాదిస్తారో అంత వాళ్ళకి ఖర్చు అయిపోతుంటుంది. కాబట్టి ఎక్కడో ఏదో చేయాలనుకుంటారు, కాబట్టి వాళ్ళు అక్కడే ఉండిపోతారు. అంత ఎదక్కోకుండా అంత డౌన్ కాకోకుండా మీడియంలోనే వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఆలోచనలు, తెలివితేటలు, విధానాలు చాలా వరకు చాలా విధానాలుగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ముఖ్యంగా చేయాల్సిన కార్యక్రమాలు ఏమిటంటే, స్త్రీ వల్ల కొన్ని అదృష్టాలు కలిసి వచ్చే యోగాలు కనబడుతున్నాయి. భార్య వల్ల భర్తకి, భర్త వల్ల భార్యకి కలిసి వచ్చే జాతకాలు కొన్ని కనబడుతున్నాయి. ఎందువల్ల అంటే వీళ్ళకి ఎన్నో రోజులు సాధించని కొన్ని పనులు, ఎన్నో రోజు పడ్డా కొన్ని అప్పులు కానీ, ఎన్నో రోజులు రాని ఉద్యోగాలు కానీ, ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన పనులు ఆగిపోవటం కానీ, ఎన్నో రోజుల నుంచి ఒక స్థానం కట్టుకోవాలని ప్రతి ఒక్కడికి ఉంటుంది. మానవ జన్మ ఆశా జన్మ. మానవుడు మనకి ముఖ్యంగా కావాల్సింది ఏమనుకుంటాడు? మనకి మెయిన్గా ముఖ్యంగా స్థానం అనగా ఇల్లు కట్టుకోవాలి. ఆ స్థానం కూడా మనకి అనుకూలంగా ఉండాలి. ఆ స్థానం కూడా మనకి లైఫ్ లాంగ్ వరకు ఉండిపోయేట్టుగా ఊహించుకుంటారు. ఎందువల్ల? అది మానవ జన్మ, మనం ఊహించుకుంటాం. కాబట్టి ఎందువల్ల అంటే ఆ మానవ జన్మలో ఉండాల్సిన ఆశలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ఆ ఆశల్లో ఏదో ఒకటి మనకి పూర్తయ్యేలోపు, ఎందుకంటే వయసు 16 నుంచి 50 లోపు కల్లా సాధించగలిగిన వాడైతే వాళ్ళకేం ఇబ్బంది అనేది ఉండదు. కాబట్టి 40-50 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత కూడా ఏది రాకోకుండా, ఏ ఉద్యోగాల విషయాలు రాకోకుండా, తర్వాత ఒక ఇల్లు కట్టుకోకుండా, ఒక పని కాకోకుండా, ఒక ఏది దగ్గరికి రాకోకుండా పోయిన వల్ల వాళ్ళ మనసులో అనుకుంటారు, బయట అనకపోయినా కూడా ఎందుకు నా జీవితం, నేను ఇంత కష్టపడి ఇంత చేసినా కూడా నా జీవితానికి నాకు ఏమి రాలేదు ఏమిటా అని చాలామంది చాలా విధానాలుగా ఉంటుంది. ఎందుకంటే ఏ వయస్సులో ఏ డబ్బులు వస్తేనే మనం దాన్ని మనం పూర్తి చేయగలుగుతాం. మనకి చిన్న వయసులో డబ్బులు ఇస్తే ఏం చేస్తాం? తెలియని వయసులో మనం ఏం ఖర్చు పెట్టలేము అప్పుడు. కాబట్టి మనకి ఖర్చు పెట్టే వయసు 16 నుంచి 50 లోపులో మనకు రావాల్సిన డబ్బు కానీ, బంగారం కానీ, ఏది కానీ, ఆస్తి కానీ, ఉద్యోగం కానీ, లేకపోతే ఒక పదవి కానీ, ఏదైనా కానీ ఆ టైంలోనే రావాలి. మరి ఆ టైంలోనే వచ్చిందే మనకి కరెక్టు. మరి ఆ టైంలో కూడా రాకోకుండా ఉంటే ఈ జీవితానికి ఒక అర్థం అనేది ఉండదు కదా, ఒక మార్గం అనేది ఉండదు కదా. కాబట్టి ఇవన్నీ మనకి కావాలి, ఇవన్నీ మనకి చేయాలి అనుకుంటే మెయిన్గా మీ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలు కొన్ని కనబడుతున్నాయి. మెయిన్గా 5 గ్రహ శక్తులు కనబడుతున్నాయి. ఈ 5 గ్రహ శక్తుల వల్ల మనకి మెయిన్గా
ముందడుగు ఎన్నుకోకుండా, ఏ పని కాకోకుండా, కుటుంబంలో కొన్ని సమస్యలు మ్యారేజ్ కానీ, సంతానంలో కానీ, ఉద్యోగంలో కానీ, లేదు చదువు పరంగా కానీ, వాళ్ళు చేయాల్సిన ఉద్యోగ విశేషాల్లో కానీ ఏదో ఒక సమస్యతో సతమతమైపోయి బ్రేక్ అయిపోతుంటారు. ఆ బ్రేక్ అయిన దాని వలన వాళ్ళకి ఏమవుతుందంటే, ఇక జీవితం అయిపోయిందిగా, ఇది నా జీవితం ఇంతేలే అనుకుంటారు. కానీ అలా ఎప్పుడు అనకూడదు. పడ్డవాడు చెడ్డవాడు కాదు. యత్నం ప్రయత్నమురా అన్నాడు. అది మన మానవ ప్రయత్నం అనేది మనం చేయాలి. మానవ ప్రయత్నం మనం చేయకోకుండా మనం 4 గోళ్ల మధ్యలో కూర్చొని గురువుగారు చెప్పేశారు, ఇక మనకు వచ్చేసిందిలేగా అనుకొని మనం 4 గోళ్ల మధ్యలో కూర్చుంటే పని కాదు కదా. మన ప్రయత్నం చేయాలి. కష్టే ఫలే అన్నాడు. కాబట్టి మనం చేసే కష్టం మనకు ఎప్పటికైనా ఒక 10 ఫలాన్ని ఇస్తుంది. మనం చేసే పూజ ఆ భగవంతుడు మనకి ఏదో ఒక రూపంలో మనకి అనుగ్రహాన్ని ఇస్తాడు, మనకు ఒక మంచి మార్గాన్ని ఇస్తాడు. అది స్నేహితుడి రూపంలో కానీ, మన సంతానం రూపంలో కానీ, లేదు మన భార్య రూపంలో కానీ, అది మనకి అనుకోకుండా మనకి ఇచ్చే ప్రాప్తి అనేది ఉంటుంది. కాబట్టి ఆ టైం వచ్చినంత వరకు మనం ఎదురు చూడాలి. చూస్తేనే మనకి మంచి జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి ఎందువల్ల అంటే, ముఖ్యంగా ఏ పనైనా కానీ, ఏ కార్యక్రమైనా కానీ అది ఎమర్జెన్సీగా అయిపోవాలి అన్నట్టుగా ఆలోచిస్తుంటారు. కాబట్టి అది ఎమర్జెన్సీ కావాలంటే వీళ్ళ మీద ఉన్న ఒక 5 గ్రహ శక్తులు కనబడుతున్నాయి కదా. ఆ 5 గ్రహ శక్తులు వీళ్ళని మైపరిపించి మైండ్ డివైడ్ చేసి మనశ్శాంతి లేకోకుండా ఆరోగ్య సమస్య, డబ్బు సమస్య, మానసికమైన బాధలు కొన్ని కనబడుతున్నాయి. ఈ అన్నిటికీ, ఈ బాధలు, ఈ కష్టాలు అన్నిటికీ అన్నీ పోవాలనుకుంటే మనం చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళు మెయిన్గా 10 మందికి అన్నదానం చేయాలి. అన్నదానము చాలా గొప్పది. అన్నదానం మించిన దానం ఏదీ లేదు. ఈ ప్రపంచంలో మనం ఏ పని చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ పని చేసినా కోటి విద్యలు కూటి కొరకు వరకే. ఏ పని చేసినా నువ్వు అంత భోజనం గురించే కదా మనం చేసేది. మన భోజనం లేకుండా ఏ పని చేస్తాం చెప్పండి? ఏ పని ఇప్పుడు మన ఊగిని ఏ పని చేయలేం కదా. మనకేదో ఒక ఆదాయం ఉంటే కదా మనం ఒక పని చేసేది. మనం ఒక ఆదాయం ఉండాలంటే మనం దాంట్లో కష్టపడుతున్నాం అంటే దాంట్లో మనకి అంత భోజనం అనేది మనకి, మన కడుపు నిండితే కదా మనం ఏ పనైనా చేసేది. కడుపు నిండంది మనం ఏ పని చేయలేము. కాబట్టి కొంతమంది కొన్ని విధానాలుగా కొంత ఆలోచనలో ఉంటారు. కాబట్టి మీకు ఏ ఆలోచనలో ఉన్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీ జాతక బలాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి, మీ జాతక యోగాన్ని బట్టి మేము చూసి అన్ని విధానాలుగా జాతక చక్రం వేసి మేము చెప్పగలుగుతాము. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు.